మహిళలను కించపరిచేలా మాట్లాడిన కొమ్మినేని కృష్ణరాజు, సజ్జల రామకృష్ణారెడ్డికి కొమ్ము కాసిన జగన్ రెడ్డి, భారతిరెడ్డి వెంటనే మహిళా లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. హిందూ బౌద్ధ ధర్మాల కర్మభూమిగా, శాతవాహనుల రాజధానిగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో రాష్ట్రం కోసం, రాష్ట్ర హితం కోసం గతంలో ఎక్కడా చేపట్టిన విధంగా ఒక మహా ఉద్యమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను కాపాడిన మహిళలను వైసీపీ దుస్తులు విమర్శించడం చాలా దారుణం. సాక్షి ఛానల్లో కూర్చుని కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు యావత్ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. సభ్య సమాజం అసహించుకునేలా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి వారిని జగన్ రెడ్డి కాపాడుతున్నాడంటే జగన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏ పాటిదో అర్థమవుతుంది. వైసీపీ హయాంలో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఉద్యమం చేస్తే అమరావతి మహిళలను నాడు ఎన్నో రకాలుగా అవమానించేలా మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అనేక చోట్ల మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరిగినా జగన్ రెడ్డి కనీసం స్పందించలేదు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని మీడియాను నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడు. జగన్ రెడ్డి తీరుపై రాష్ట్రంలోని ప్రతి తల్లి, చెల్లి ఆలోచించాలి. నాడు కల్తీ మద్యంతో వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. నేడు సిగ్గు లేకుండా మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. నిరసన తెలుపుతున్న వారంతా శంకరజాతి, పిశాచాలు, రాక్షసులని నోరు పారేసుకున్న సజ్జలది మానవ జాతి కాదా అనే అనుమానం వస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే కుక్క బిస్కెట్ల కోసం మహిళలను అగౌరవపరిచిన సజ్జల రామకృష్ణారెడ్డిదే అసలైన శంకర జాతి. రాష్ట్ర మహిళలను వేసినతో పోల్చినా ఖండించని సజ్జలదే శంకర జాతి. తల్లిని, చెల్లిని మెడపెట్టి బయటికి గెంటిన తాడేపల్లి పెద్దలది శంకర జాతి. నిరుద్యోగ యువత రాత్రింబవళ్ళు శ్రమించి ఏపీపీఎస్సీ పరీక్షలు రాస్తే అందులో అర్హులను పక్కన పెట్టిన వైసీపీ నేతలే అసలైన శంకర జాతి. కమిషన్ల కోసం కల్తీ మందును విక్రయించి 30,000 మంది మహిళల తాలిబొట్లు తెంచిన వైసీపీ లిక్కర్ మాఫియాదే శంకర జాతి. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం చేసి మైనారిటీలపై అక్రమ కేసులతో వేధించిన వైసీపీ నేతలదే శంకర జాతి. 27 దళిత పథకాలని, 16 ఎస్టీ పథకాలని, 30 బీసీ పథకాలని, 11 మైనారిటీ పథకాలను రద్దు చేసి సంక్షేమ ఫలాలను దూరం చేసిన వైసీపీ నేతలదే శంకర జాతి. పేదల రేషన్ బియ్యాన్ని మాయం చేసి విదేశాలకు తరలించిన వాళ్ళు, సెంటు పట్టాల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల భూములను లాక్కున్న వాళ్ళు, రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి కూడా కమిషన్ తీసుకున్న వైసీపీ నేతలదే శంకర జాతి. ఇప్పటికైనా మహిళా లోకాన్ని క్షమించమని అడిగి ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలి. నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారు. వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును, వారు మాట్లాడుతున్న మాటలను ప్రజలంతా గమనిస్తున్నారు. తప్పు చేసిన వారికి, చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించిన వారందరికీ శిక్ష తప్పదు. వైసీపీ నేతలు త్వరలోనే తగిన మూల్యం చెల్లించక తప్పదు. సంఘ విద్రోహ శక్తిగా మారిన సజ్జల రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సోదరీమణులు ఉద్యమాలు చేస్తున్నారు. తప్పు చేయాలంటే నేరగాళ్లకు వణుకు పుట్టాలి అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన 2 ఘటనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం. 2 ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు. అనంతపురం ఘటనతో తన్మయ్య అనే యువతి తెలిసిన వ్యక్తి చేతుల హత్యకు గురైతే, ఏడుగురాళ్లపల్లిలో బాలికపై కొంతమంది చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడటం దారుణమన్నారు. ఈ 2 ఘటనలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వపరాలు పూర్తిగా తెలుసుకున్న చంద్రబాబు ఈ కేసుల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడాలన్నారు.
వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రత్యేక శ్రద్ధతో పక్కా ఆధారాలు సేకరించి నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. మహిళలపై నేరాల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలన్నారు. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలన్నారు. ఆడబిడ్డలపై క్షణికావేశంలోనో గంజాయి మత్తులోనో వ్యవస్థీకృతంగానో నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సి ఉందని సీఎం సూచించారు. ఈ 2 ఘటనలే కాకుండా మహిళలపై అఘాత్యాలకు, వారిపై హింసకు, లైంగిక దాడికి ఎవరు పాల్పడినా గట్టి సందేశం ఇచ్చేలా పోలీస్ శాఖ దర్యాప్తు చర్యలు ఉండాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు నేరగాళ్లపై నియంత్రణ లేదని, గంజాయి, డ్రగ్స్ చట్టమంటే భయం లేకుండా పోవడం వల్ల నేరగాళ్లు అదుపులో లేకుండా పోయారని, దీంతో నేటికి కొందరు పాత అలవాట్లను మానుకోవడం లేదన్నారు. ముఖ్యంగా గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్టి వేయాలని ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని, 100% మార్పు కనిపించాలని సీఎం ఆదేశించారు. వర్షాలు, తుఫాన్ల బారి నుంచి తప్పించేలా ఖరీఫ్ పంటను ముందుకు తీసుకురావాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుఫానుల ముప్పు నుంచి ఖరీఫ్ని సంరక్షించుకునేలా సాగు కాలాన్ని ముందుకు తేవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ఇందుకు అనుగుణంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశారు. అధికారులు ఈ మేరకు వివరాలను ముఖ్యమంత్రికి నివేదించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చేశామని, జూలై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. అలాగే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, ప్రత్తి సాగు చేస్తుండగా వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతూ వస్తోందని, కందుల సాగు మాత్రం పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. గత 20 ఏళ్లుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ 14 తుఫాన్లను ఎదుర్కొంది. వీటిలో 5 తుఫాన్లు అక్టోబర్లో, 6 తుఫాన్లు నవంబర్లో, 3 తుఫాన్లు డిసెంబర్లో రాష్ట్రంపై ప్రభావం చూపాయి. అక్టోబర్లో వచ్చే తుఫాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయి. 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని, ఇందుకోసం 3 పంటల విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలో 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలని సూచించారు. అనంతపురం వంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం 4 నెలలే పంటలు సాగు చేసి 8 నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారని, దీనివల్ల భూసారం దెబ్బతింటోందని, అలా కాకుండా మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలని సూచించారు. మరోవైపు వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయ శాఖకు సంబంధించి 3 సేవలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్ సంబంధించిన సేవలను ఇకపై వాట్సాప్ ద్వారా రైతులు పొందే అవకాశం కలిగిందన్నారు. రైతులకు ఆన్లైన్లో కూడా వ్యవసాయ విజ్ఞానంపై అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరి రైతుకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు చూడాలని అధికారులకు చెప్పిన ముఖ్యమంత్రి వరిలో అంతర్ పంటగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలి. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై తాజా సమాచారం ఉండాలి. రాష్ట్రంలో గత ఏడాది పంట కాలంలో 39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా ఈ ఏడాది దానిని 35 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గేలా చూడాలి. పల్సన్ మిల్లెట్ సాగు పెరగాలి. ఈ సీజన్లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకు రుణాలు ఇవ్వాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.